హాయ్ నేను సతీష్. ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్, కాన్వర్జేషన్, ఇన్సిడెంట్స్, ఫైటింగ్స్ అన్నీ జరిగాయంట బిగ్ బాస్ హౌస్లో. అదేంటి ఫ్యామిలీ వీక్ అంతా ఫుల్ ఎమోషన్ ఉంటాయి, పీక్స్కి వెళ్ళిపోతారు. ఒక బాండింగ్స్తో కూడుకున్న ఫ్యామిలీ వీక్ ఎప్పుడు చూస్తాం కదా. ఫైట్స్తో కూడా ఉన్నాయంటే ఈ వారం ఉన్నాయంట, ఈరోజు ఉన్నాయంట. చంద్రముఖిల దివ్య మారిపోయిందంట. మరి ఎందుకు, ఏంటి, ఎలా జరిగింది అనే దాని గురించి కూడా ఈ వీడియోలో చెప్పుకుందాం. దానికంటే ముందు మీరు చేయాల్సింది ఏంటంటే ఒక కామెంట్ పెట్టండి. ఏ టాపిక్ మీద అంటే ఈ ఫ్యామిలీ వీక్కి టైం బేరియర్స్ పెట్టడం కరెక్టా కాదా, రైటా రాంగా? ఎప్పుడు కూడా లేదు కదా. అయితే ఒక అర్ధగంట లేదా ఒక గంట లేక పావు గంట ఒక మ్యాక్సిమం ఎక్కువ టైమే ఇచ్చేవాడు. గతంలో అయితే 2-3 గంటలు కూడా ఉండే సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళకి విసిగిపోయి బోరు కొట్టేసి వెళ్ళిపోదామనే మాదిరిగా ఉండేది. టాస్క్లు ఆడించేవారు, ఫన్ ఉండేది, అంతా ఉండేది. అందరితో మాట్లాడడం, కొంత టైం స్పెండ్ చేసి వాళ్ళ ఎవరి కోసం వచ్చారో వాళ్ళ గురించి కూడా కొంత టైం స్పెండ్ చేసి ఇట్లా ఉండేది. అట్లాంటిది ఇప్పుడు అందరికీ టైం బ్యారియర్స్ పెట్టేసి కేవలం 15 మినిట్స్ అని కొందరికి, అట్లాగే 20 మినిట్స్, ఇంకొక ఆమెకేమో 60 మినిట్స్, ఇంకొకరికి కంప్లీట్గా 0 అని పెట్టి ఇది కరెక్టా కాదా? ఇట్లా పెట్టి ఉండాల్సిందా, పెట్టకుండా ఉంటే బాగుండేది అనేది ఖచ్చితంగా ఒక కామెంట్ కొట్టండి. అట్లాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక ప్రోమోలో చూసినట్టుగా అందరిని అట్లా ఫ్రీజ్ పెట్టడం. ఇంకా నాకున్న అప్డేట్ ఏంటంటే ఈ ప్రోమో గురించి, దీని గురించి ఒక స్పెషల్ వీడియో కూడా మళ్ళీ మాట్లాడదాం మనం. ఇంకొన్ని అప్డేట్స్ ఏమైనా వెయిటింగ్ చేస్తాను, దాని గురించి న్యూస్ బోల్లో అప్లోడ్ చేస్తాను వీడియో. అయితే ఈ ఫ్రీజ్ చేయడం, అట్లాగే కొందరితో గుంజీలు తీయించడం, అంటే డీమోను అట్లా ఏమని వాళ్ళందరితో గుంజీలు తీస్తుండగా మధ్యలో సగం గుంజీలు తీసేటప్పుడు, ఇలా కూర్చునేటప్పుడు, లేచేటప్పుడు మధ్యలో ఫ్రీజ్ పెట్టడం, ఇదంతా ఫన్నీగా ఉంటుందంటే. అయితే ఇంకా నెక్స్ట్ ఏంటంటే సంజనాకు సంబంధించి పిల్లలు భర్త ఎంట్రీ చేస్తారు. ఎట్లా మరి 0 కదా అంటే ఆమెకు సంబంధించి ఏంటంటే వాళ్ళు ఎవరైనా టైం నిన్న ఎలాగైతే సుమన్ శెట్టి అండ్ తనూజకి అడిగారో అట్లాగే అడిగితే నేను అనుకుంటున్నా. సో టైం ఎవరైనా కేటాయిస్తారంటే ఇచ్చారంట. నేను నిన్నగా ఎపిసోడ్ రివ్యూలో కూడా చెప్పింది అదే. ఇప్పుడు ఆవిడకి కంప్లీట్గా 0లో ఉన్నాయి. తనూజ దగ్గర 60 నిమిషాలు ఉన్నాయి. ఒకవేళ అడగాల్సి వస్తే ఫస్ట్ సంజనాకి ఇచ్చి ఉంటే ఫెయిర్ ఛాన్స్ ఇచ్చినట్టు ఉండేది కదా. ఇప్పుడు బిగ్ బాస్ చాలా పెద్ద మాట చెప్పాడు కదా, మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో గడిపే ప్రతి నిమిషం, వాళ్ళు మీకు చెప్పే ప్రతి విషయం మిమ్మల్ని ట్రోఫీకి దగ్గరగా తీసుకువెళుతుంది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని టాస్క్ ఆడుకోండి, ఆ టైం ఫ్యామిలీ టైం అయితే గెలుచుకోండి అని చెప్పాడు. అంటే ఇది ఎంత విలువైనదో అనేది ఆయన మాటల్లోనే చెప్పిన ఆయన, మరి ఆ విలువైన అవకాశాన్ని, ఆ విలువైన సమయాన్ని అందరికీ ఈక్వల్గా ఇవ్వాలా, ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఎట్లా పెట్టాలా? ఇది ఫెయిరా అన్ఫెయిరా చెప్పండి, కామెంట్ పెట్టండి. నేనేంటంటే బయట వాళ్ళకి పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు, వీళ్ళకి పెద్ద పిఆర్, ఇవన్నీ కాంప్రమైజ్ కాను. నేను ఎపిసోడ్ ఈరోజు చూసేటప్పుడు ఆ గంటలో, ఆ ప్రోమోల్లో, వాటిలో ఎవరు పర్ఫెక్ట్గా ఫెయిర్గా జెన్యున్గా ఆడుతున్నారో వాళ్ళకే సపోర్టు అట్లాగే చెబుతా. ఎవరు బాగా ఆడకపోతే వీళ్ళు బాగా ఆడలేదని చెబుతా. మళ్ళీ రేపు ఈరోజు బాగా ఆడిన ఆకాశానికి ఎత్తేస్తాను కదా, రేపు బాగా ఆడకపోతే మళ్ళీ ఎత్తేస్తాను అనుకుంటే అపోహ. ఈరోజు బాగా ఆడితే బాగా ఆడి, రేపు బాగా ఆడకపోతే ఆడలేదని చెబుతా. అంతే తప్ప బయట వాళ్ళకి ఫ్యాన్స్ ఉన్నారు, వీళ్ళకి పిఆర్లు ఉన్నారు, వాళ్ళకి అది వీళ్ళకి ఇది, అవన్నీ పట్టించే అవసరం లేదు మనకి. మనం చూసేది ఏంటి, హౌస్లోకి వచ్చాక ఆ హౌస్లో ఉండేటప్పుడు ఎవరు ఎట్లా ఆడుతున్నారు, ఈరోజు ఏంటి, ఈరోజు బాగా ఆడిన కంటెస్టెంట్ అరే ఇంత డిసప్పాయింట్ చేశారెడ్డి అనుకుంటాం. నెక్స్ట్ డే మళ్ళీ అద్భుతంగా ఆడితే నిన్న డిసప్పాయింట్ చేసిన ఈరోజు చించి ఆరేశారు, అదరగొట్టేశారు, ఇరగదీసేశారు, ఇట్లాగే మాట్లాడతాం కదా. సో అందుకే నేను చెబుతా, ఇది అయితే నా దృష్టిలో ఫెయిర్ కాదు. సరే కెప్టెన్గా బెనిఫిట్ ఇవ్వాలనుకున్నారు, ఇచ్చారు, 60 నిమిషాలు ఇచ్చారు, ఓకే. మిగతా వాళ్ళకు కూడా అట్లా ఇచ్చుకుంటే కంప్లీట్గా సంజనాకు వచ్చేటప్పుడు ఫస్ట్ ఇచ్చుంటే ఆవిడ అడిగుంటే ఆవిడ ఇస్తుందో లేదో ఆవిడకున్న 60 నిమిషాల్లో. ఆ తర్వాత వాళ్ళ అవకాశం వాడుకున్నాక తనూజ అండ్ సుమన్ శెట్టి అయిపోయాక ఇవిడికి ఇచ్చారంటే సరే, దీని గురించి ఒక కామెంట్ అయితే పెట్టండి. ఇక సరే, మిగతాది ఏంటంటే దివ్య వాళ్ళ అమ్మగారు కూడా హౌస్లో అడుగు పెడతారంట. అడుగుపెట్టి ఏంటంటే చాలా ఫన్నీగా అందరి గురించి చెప్పడం హైలైట్ అంట. కళ్యాణ్ గురించి మా పక్కింటి అబ్బాయిలో ఉంటాడు, అంటే జనరల్గా మన అందరికి పక్కింటి అబ్బాయిలో ఉంటాడు కదా, అలా ఉంటాడు, పొలైట్గా ఒబిడియంట్గా ఈ టైప్లో కొద్దిగా మంచిగా చెప్పారంటే. అట్లాగే భరణి గురించి కూడా ఒక అన్నలా చూసుకో అని చెప్పేసి తన ఎవరు దివ్య గురించి కూడా చెప్పడం, ఒక ఫ్యామిలీ మెంబర్లో ఒక బ్రదర్ రిలేషన్ ఆ మాదిరిగా అతని గురించి చెప్పడం ఎట్లా అయిపోయినంటే. ఆ తర్వాత కాసేపటికి ఇక దివ్య అయితే వాళ్ళ అమ్మగారు వెళ్ళిపోయిన తర్వాత ఒక చంద్రముఖిలా మారిపోయిందంట. ఎందుకు అంటే మరి తనూజకి కాలికి నొప్పి ఏదైతే గాయం చిన్నదైతే భరణి క్రీమ్ ఏదో పూసాడంట, మందు రాశాడంట. దాంతో దివ్య ఫ్రస్ట్రేట్ అయిపోయి కోపం మామూలుగా కాదంట, కట్టలు తెంచుకొని ఆవేశంతో ఊగిపోయి ఆర్గ్యుమెంట్స్, పెడబొబ్బులు, డిస్కషన్లు అసలు రచ్చ చేసేసిందంట భరణితో. నాకున్న అప్డేట్ ప్రకారం ఇదేందబ్బా అనిపించింది నాకు. ఇప్పుడు మొన్నేమో ఆమె కెప్టెన్ అవ్వగానే ఎత్తుకోలేదని చెప్పి బాగా ఫీల్ అయిపోయింది.
ఫీల్ అయిపోయింది. కెప్టెన్ అవగానే ఎత్తుకోలేదని చెప్పి నాగార్జున గారు కూడా వీకెండ్లో వచ్చినప్పుడు సోఫాలో నిల్చోమ్మ దివ్య అని చెప్పి వెళ్ళి భరణి ఇప్పుడు నీకు రిబ్స్ ఓకేనా లేకపోతే హ్యాండ్ ఓకేనా అంత క్లియర్ అయిందా హీల్ అయిందా ఎత్తుకోగలవా ఓకే కదా వెళ్ళు నువ్వు విరిగిపోయినా పర్వాలేదు నువ్వేమైపోయినా పర్వాలేదు ముందు ఆవిడని ఎత్తుకొని చెప్పారు కదా అట్లా ఆ రోజు అట్లా ఈ రోజు కూడా అంతకుముందు ఏంటి ఆ ట్రైన్ టాస్క్లు ఆడేటప్పుడు కూడా ఆవిడికి సలహా ఇచ్చారు ఎప్పుడు ఎవరిని రిక్వెస్ట్ చేయాలో లేకపోతే ఎవరిని సపోర్ట్ తీసుకోవాలని చెప్పేసి తనూజకు సలహా ఇచ్చారు. నాకెందుకు ఇవ్వలేదు ఆ కెప్టెన్సీ టాస్క్లో లేదా సుమన్ శెట్టికి ఎందుకు ఇవ్వలేదు మీరు ఆవిడకి ఎందుకు ఇచ్చారు అనడం. అట్లా ఒకటి కాదు రెండు కాదు ప్రతి విషయంలో భరణితో ఈవిడికి ఎందుకు ఇంత బాండ్ పెట్టుకుని ఏ బాండ్స్ అయితే వద్దు ఏ బాండ్స్ వల్ల ఎఫెక్ట్ అవుతుందో మీరు ఓపెన్ అవ్వట్లా మీరు ఫ్రీగా మూవ్ అవ్వట్లా మీరు మీలా ఉండట్లేదని సలహాలు సూచనలు ఇచ్చినామే ఇప్పుడు ఆయన గేమ్ ఆయన ఆడుకుంటే తప్ప పైగా తనూజ నేను కెప్టెన్సీ రేస్లో ఉన్నామంటే చాలు మీరు సపోర్ట్ చేస్తారో లేదా నాకు భయం వేస్తుందంటే ఎందుకు ఆ హోప్స్ పెట్టుకోకూడదు. బిగ్ బాస్ హౌస్లో మెయిన్ ఏంటంటే ఎవరెవరు గేమ్స్ వాళ్ళకు ఉంటాయి ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళ స్ట్రాటజీలు ఉంటాయి వాళ్ళకి లెక్కలు ఉంటాయి. సో ఆయనకి ప్రయారిటీ ఆయనకి ఇచ్చుకుంటాడు నీకు చేస్తే చేసినట్టు లేకపోతే లేనట్టు. బట్ ఇప్పుడు ఏంటంటే ఈరోజు ఆ అమ్మాయి కాలికి గాయమైంది చిన్న నొప్పేది ఉందని చెప్పి క్రీమ్ పూసింది దానికంటే మామూలు ఫ్రస్ట్రేషన్ కదంటే కోపంతో ఆవేశంతో ఊగిపోయి ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా ఈవిడికే లాస్ కదా. ఇప్పుడు ఈ వారం ఈవిడ బయటికి వెళ్ళిపోతుంది మరి ఏం చేస్తుంది బయట నుంచి చేసి వాళ్ళ బాండింగ్ అట్లాగే ఉంటుంది. మళ్ళీ ఆ నాన్న కూతురు బాండింగ్గా ఉందనుకోండి లేదా ఇట్లా ఒక హౌస్మేట్గా ఎవరికైనా కొద్దిగా ప్రాబ్లం ఏదో వచ్చిందంటే చేస్తారు కదా. మరి బయట నుంచి చూసి టీవీలు పగలగొట్టేస్తుందో ఏంటి. దివ్య ఒక బ్రదర్ అండి నాకు అన్నలు లేరు నాకు ఒక అన్న లెక్క అని చెబుతుంది. మా అమ్మ నాన్న తర్వాత ఫ్రెండ్స్ కంటే మీరు నాకు బ్రదర్ లెక్క చాలా ప్రయారిటీ ఇస్తాను మీరు ఇక్కడ హౌస్లో ఉన్నా బయట ఉండని చెబుతుంది. ఓకే ఒక బ్రదరు సిస్టర్గా మీ బాండ్ ఉండొచ్చు కాదనట్లే. కాకపోతే అతనికి ఇంకొకరితో ఉంటే ఎందుకు ఇంత వారవలింతను దీనివల్ల ఏమొస్తుంది ఇందుకోసం రాలేదు కదా హౌస్లోకి వచ్చింది ట్రోఫీ కోసం దాని మీద ఫోకస్ పెట్టాలి. మళ్ళీ ఏమనంటే ఎవరు నాకు భరణి ట్యాగ్ వేయకండి అప్పుడు ఈ ఇన్సిడెంట్ గురించి నాకు అప్డేట్ వచ్చిన తర్వాత విన్నాక చూసాక ఇక్కడ ఈవిడికి ఎవరైనా భరణి గారితో ట్యాగ్ పెడుతున్నారో ఆవిడ ట్యాగ్ వెతుక్కొని మరీ తెచ్చుకొని వేసుకుంటున్నట్టు అనిపిస్తుందా కరెక్ట్ కాదు కదా ఇది. భరణి విషయంలో మరీ ఆవిడ ఎందుకు అంత పర్సనల్గా వెళ్ళిపోవడం ఆయన ఇష్టం అది. ఇప్పుడు ఆయనకు నచ్చినట్టు ఆయన ఉండకూడదా నచ్చిన వాళ్ళతో నచ్చినట్టుగా ఉండకూడదా ఆయన ప్రైవసీ దెబ్బతీయడం ఎందుకు. ఆయన గేమ్ ఆయన ఆడుకుంటున్నాడు బయటకు వెళ్ళాడు చూశాడు వచ్చాడు ఆయన కొంత గేమ్ అర్థమైంది ఓహో దాన్ని మన గేమ్ ఎట్లా పాడైపోయింది మిగతా వాళ్ళ గేమ్ ఎందుకు బాగుంది అవన్నీ సహజం కదా. ఎవరైనా సరే బయటికి వెళ్ళి వచ్చి చూసిన తర్వాత ఈ గేమ్ అయితే చేంజ్ చేసుకుంటారు అట్లాగే చేంజ్ చేసుకుని ఆడుకుంటే ఆయన తప్పే ఉంది అక్కడ. ఇప్పుడు ఫస్ట్ నుంచి ఇప్పుడు రాకముందు నుంచి వాళ్ళిద్దరి మధ్య ఒక బాండ్ ఉండింది మళ్ళీ వచ్చాడు చూసాడు సరే ఏదో పెయిన్ ఉందని చెప్పి ఆవిడేమో ట్యాబ్లెట్ ఇవ్వడం ఇతనేమో క్రీమ్ పూయడం గతంలో కూడా మనం చూసినాం. సో ఈ అమ్మాయి మరీ అంత పర్సనల్గా వెళ్ళిపోయి ఫ్రస్ట్రేట్ అయిపోయి ఆవేశపడిపోయి ఊగిపోయి మళ్ళీ నాగార్జున గారు వచ్చిన తర్వాత అబ్బాయి అదేం లేదు సార్ నన్ను ఎత్తుకోక్కర్లేదు సార్ అవసరం లేదు అంత జలస్ ఫీల్ అయిపోవాలా అంత అసూయ పడిపోవాలా నాకైతే అవసరం లేదనిపించింది. పైగా ఫ్యామిలీ వీక్లో అందరూ ఫుల్ ఎమోషన్స్లో ఉండి ఒక పాజిటివ్ వైబ్ వచ్చి అంతా మర్చిపోయి మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా గేమ్ మొదలు పెడదాం అనుకున్న టైంలో ఈవిడ ఇట్లా చేయకుండా ఉంటుంటే బాగుంటుంది నా ఫీలింగ్. మరి మీకేమనిపించింది. పైగా ఈ వారం ఎటు నామినేషన్లో లాస్ట్ వీక్ బాటంలో ఉందంటే ఒక హింట్ వచ్చినట్టుగా కొద్దిగా జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి. ఇట్లా చేతిలో నిన్నేమో సంచాలకురాలుగా చేసేటప్పుడు సంజన మీద ఫైర్ అయ్యాను అనుకుంది కానీ అది మిస్ఫైర్ అయితే ఉంది. ఈరోజు కూడా ఇట్లా చేసుకోవడం వల్ల చేతిలో ఆవిడ గేమ్ ఆవిడ చెడగొట్టుకుంటున్నట్టు అవుతుంది. దీనివల్ల కష్టమే. ఈ వీక్ బయటకు వచ్చేస్తే ఏం చేస్తుంది. ప్రతి సందర్భంలో గౌరవ విషయంలో ఏమంటే టీం లీడర్గా దూరాని అంటుంది టీం మెంబర్గా అంటుంది మాధురి భరణి బిర్యానీ విషయంలో అంటే కెప్టెన్గా అంటుంది లేకపోతే ఇక్కడ సంచాలకురాలుగా కళ్యాణ్ చేసినా లేకపోతే ఇంకెవరితోనో సంజన గారు చేసినా ఎవరు చేసినా సరే అక్కడ సుమన్ కానీ లేకపోతే భరణి ఉంటే అలా పక్క వాళ్ళ విషయంలో ఇప్పుడు అనవసరంగా ఇన్వాల్వ్ అయిపోయి ఇప్పుడు మిగతా వాళ్ళు ఎవరితో క్లోజ్గా ఉన్నా ఫ్రెండ్లీగా ఉన్నా సరే మిగతా ఇప్పుడు భరణి కానీ లేకపోతే తనుజ కానీ వచ్చి ఎందుకు అట్లా క్లోజ్గా ఉన్నా ఎందుకు ఫ్రెండ్లీగా ఉన్నా అడగరు కదా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు అసలు ట్రాక్ తప్పింది గేమ్ అయితే చేతులు చెడగొట్టుకుంటుంది అందుకే ఇవాళ అవుట్ అయిపోతుంది అనిపించింది. మరి చంద్రముఖులుగా మారిపోతే ఆడియన్స్ ఉంచుతారా పంపిస్తారా మీకు అర్థమైంది కదా. మీకేమనిపించింది కామెంట్ అయితే పెట్టండి. అట్లాగే మెయిన్ టైం బ్యారియర్స్ ఫ్యామిలీ వీక్కి అవసరమా అవసరం లేదా అది ఫెయిరా అన్ఫెయిరా ఆ కామెంట్ కూడా పెట్టండి. జర్నలిస్ట్ ఎడిషన్ న్యూస్ బోర్డు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే డీమన్ మదర్ వచ్చారు కదా ఆవిడ గురించి అట్లాగే కళ్యాణ్కి సంబంధించి వాళ్ళ అమ్మగారు వచ్చారు వాళ్ళ అమ్మగారు వచ్చిన తర్వాత తనూజ ఏం చేసింది చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుందంట. ఆ అప్డేట్స్ రాగానే న్యూస్ బోర్డులో మరి వీడియో అప్లోడ్ చేస్తే అది కూడా మిస్ కాకండి.